బ్రేకింగ్ చేస్తున్నాం. కాగోలంలో ఇవాళ అరుదైన అద్భుత ఘటన సంభవించనుంది. ఈ ఏడాదిలో చివరిదైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. సరిగ్గా రాత్రి 9:57 గ్రహణం ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున 1:26 గ్రహణం ముగియనుంది. దాదాపు 3:30 పాటు గ్రహణం కొనసాగనుంది. ఇందులో సంపూర్ణ చంద్రగ్రహణ దశ 82 నిమిషాల పాటు ఉండనుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనను ప్రపంచ జనాభాలో సుమారు 85% మంది అంటే దాదాపు 700 కోట్ల మంది వీక్షించగల అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఏ చంద్రగ్రహణం కుంభరాశిలో అయితే సంభవించబోతుంది. దాంతో సెప్టెంబర్ 7వ తేదీన కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల మేషరాశితో పాటు వృశ్చిక రాశిలో వారికి కెరియర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిషులు చెప్తున్నారు. అటు సూచక కాలం చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. అంటే సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 ఇక సూతక ప్రారంభం అవుతుంది. ఇక సూతక సమయంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిషేధించబడినందున శాస్త్ర కర్మాలను మధ్యాహ్నం 12:57 ముందే పూర్తి చేయాలని పండితులు అంటున్నారు. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే గీతలోని ప్రవేశించేటప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి ప్రవేశిస్తే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. ఈసారి వచ్చే గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో చంద్రుడు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించనున్నాడు. గ్రహణం ప్రారంభ దశలో చంద్రుడు భూమి అవతరణంలోకి ప్రవేశించగానే చీకటి కమ్ముకుంటుంది. ఇక ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం ఆసియా, తూర్పు ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పూర్తిగా కనిపించనుంది. యూరప్, బ్రెజిల్, తూర్పు తీరాల్లోకి ప్రజలు ఇది పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశం అంతటా చంద్రగ్రహణం ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, వేములవాడ, కనకదుర్గమ్మ, బాసర, భద్రాద్రి, ధర్మపురి సహా అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మధ్యాహ్నం 3:30 మూసివేయనున్నారు. అక్కడి అన్న ప్రసాద కేంద్రాలను సైతం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఇవాళ శ్రీవారి దర్శనానికి తక్కువ సమయం ఉండడం సుమారు 30,000 నుంచి 35,000 మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలుంటుందని టీటీడీ తెలిపింది.